చేరువచ్చిన అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామములో రాత్రికాల శుభాభివందనలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రాత్రికాల సమయంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి భాగము, అంశము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు నుండి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏంటి, పౌలు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి చూద్దాం. మనము ఈ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు. ఎవరికి రాశారంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ పత్రిక రాశాడు. పరిశుద్ధులుగానే ఉండాలి. అందుకంటున్నాడుగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రీతిగా తెలియపరిచాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకే ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 61-62 సంవత్సరంలో ఈ పత్రికను రాసినటువంటి వాడు. ఎక్కడి నుంచి రాశాడంటే రోమా బందీగృహం నుంచి మొదటిగా రాసినటువంటి వాడుగాను. ఎందుకు రాశాడంటే క్రీస్తులో ఐక్యత, క్రీస్తులో ఆనందమందని తెలుపుచూ పౌలు ఫిలిప్పీ సంఘానికి హెచ్చరిస్తూ ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పత్రికలో మనం అసలు పౌలు గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమిటి, అసలు ఎందుకు పౌలుకి ఇంత ప్రాధాన్యతను అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ ఫిలిప్పీ పత్రికలో మనం ఒకసారి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట చూడగలిగితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 3వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు చూడండి. అయినను నీవేమి నాకు లాభకరమైనవియో ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అయినను ఏవేమి నాకు లాభకరములై ఉంటివో వాటిని. ఏమి లాభాలు ఈ దినాల్లో మనం కానీ మనుషులను కానీ లేదా విశ్వాసులు కానీ చూడగలిగితే లాభము ఉండేటువంటి వాటి వరకే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. లాభము ఏంటంటే క్రీస్తును కలిగి ఉండుటే లాభం. అందుకంటున్నారు కదా, బ్రతుకుట నీ కొరకే సావైతే నాకు లాభం అని పౌలు పలికినటువంటి రీతిగా ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడో 28వ వచనంలో 38వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 38వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము 13:44లో అంటున్నాడు ఒక మాట చూసుకోండి. పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ధనము ఆనందాన్ని సంతృప్తినిస్తుంది. పరలోక రాజ్యము నీవు నిత్య జీవము, నీవు నిత్యము ఆ రాజ్యములో ఉండుటకు నీవు సిద్ధపాటు కలిగినటువంటి వాడవుగా ఉంటే అది ధనము కంటే అత్యధికముగా ఉన్నటువంటి మార్గం. అందుకంటున్నాడుగా పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనెను. నిజముగా ఈ లోకములో ఉండేటువంటి వ్యసనాలను, బానిసల నుంచి నీవు విముక్తి కలిగించబడినటువంటి వాడవగా ఉంటే, వాటి నుంచి నువ్వు దూరముగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగితే నిజముగా నీవు నీవు పొందినటువంటి ఆశీర్వాదము కంటే రెండింతల ఆశీర్వాదము పొందేటువంటి వాడుగా ఉంటావు. అటు ఆశీర్వాదము నీకు సర్వసాధారణంగా ఎప్పుడు దొరుకుతూ ఉన్నది. ఎప్పుడు నీవు పొందగలిగేటువంటి వాడు అంటే ఎప్పుడైతే నీవు శ్రమలలో సంతోషిస్తావో, శ్రమలలో నీవు ఆనందిస్తావో, శ్రమలే లాభదాయకమైన నువ్వు ఎంచినప్పుడు, శ్రమలే దేవుడు నిన్ను నలగొడుతున్నాడని నీవు గ్రహించినప్పుడు క్రీస్తుని నీవు నష్టముగా ఎంచుకుందువు. వాడు అంటున్నాడు కదా, అక్కడ రాయబడినటువంటి మాట చూద్దాం. మనం ఎందుకు అంటున్నాడంటే ఆ మాటను ఒకసారి చూద్దాం. ఎబ్రీలుకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎబ్రీలుకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక
11వ అధ్యాయము 24వ వచనం నుంచి అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నిజముగా దేవుని కొరకు నిందలు పడటము ఒక గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. ఎప్పుడు ఎంచుకుంటాం అట్లాగా? ఎప్పుడు ఎంచుకునేటువంటి వారము? ఈ లోకమును మనం విసర్జించేటువంటి వారముగా ఉండాలి. నీవు దినదిన ప్రవర్ధమానత్వముగా పెరుగుచూ ఉన్నప్పుడు నీ ఆత్మీయమైనటువంటి స్థితి, నువ్వు ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నావు. నీ హృదయాన్ని నీవు సరి చేసుకోవాలి. నీ హృదయానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారం ఏదో ఎడగా. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, నువ్వు ఎప్పుడైతే విశ్వాస స్థితిలో నడిపించబడతావో, నమ్మకమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే నీవు నడిపించబడతావో, దేవుని యందు నీవు భయభక్తులు కలిగినటువంటి వాడు పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తి ధనము కంటే, ఈ లోకములో నశించిపోయేటువంటి ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నటువంటి వాడు. నిజముగా ఈ లోకము ధనాశలు గతించిపోతున్నాయి అనేటువంటి సత్యం మనం ఎరిగినటువంటి వారమే. ఈ ఆశల్లో మ్రగుచున్నటువంటి నీవు నేను, ఈ ఆశలకు లోనవుతున్నటువంటి మనము ఒకప్పుడు వీటన్నిటిని వదిలి వెళ్ళాలి. ఇది ఒక శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యము ఒక గొప్పదని నీవు నేను ఎంచుకోగలిగితే అంటున్నాడు కదా, అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానాన్ని దృష్టి ఇచ్చాడు. నిజముగా పరలోక రాజ్యములో వారసత్వము సంపాదించుట ఒక గొప్ప బహుమానము. అట్టి బహుమానము కొరకే అపోస్తలుడైన పౌలు ఎంచుకున్నాడు. ఈ లోకములో అనేక మంది ఆయనను హింసించారు, కొట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. కానీ క్రీస్తు కొరకు నిత్యము సత్య సువార్త ప్రకటించేటువంటి ఒక బలమైన యోధన సాధనముగా దినదినము ఆయన ప్రవర్ధమానత్వములో కనబడుచు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. రెండవ మాట చూడగలుగుతుంటున్నాడు కదా, సమస్తమును నష్టముగా ఎంచుకున్నటువంటి పౌలు లోకములో కూడా అంతా వ్యర్థము సమస్తము వ్యర్థమని జ్ఞాని అయినటువంటి సొలొమోను పలికినటువంటి మాటలను మనం వింటున్నాం కదా సామెతల గ్రంథంలో. ఇక్కడ అంటున్నాడు చూడండి, 8వ వచనంలో అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకుంది. నేను క్రీస్తు జ్ఞానమును పొందుకోవాలి, నేను క్రీస్తు ప్రేమను పొందుకున్నటువంటి వాడుగా ఉండాలి. ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము కంటే నేను క్రీస్తు జ్ఞానమును పొందుకున్నటువంటి వాడుగాను, సమస్త జ్ఞానముల కంటే మేలైనటువంటి నీతిని పొందుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. నిశ్చయముగా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానమైన నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకొని ఉన్నాననేటువంటి అశ్రేష్టమైనటువంటి పలుకులను మనము చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. నిజముగా ఎట్టి జ్ఞానము కొరకు నీవు నేను ప్రాకులాడుచున్నాం, ఎట్టి ధనము కొరకు నీవు నేను ప్రాకులాడుచున్నాం, ఎట్టి అధికారం కొరకు నీవు నేను ప్రాకులాడుచున్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడిచ్చు జ్ఞానమును ఎందుకు నీవు నేను పొందుకోలేకపోతున్నాం, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే లోకమైనటువంటి ఆశల వలయంలో నీవు నేను చిక్కుకుని ఉంటున్నాం. లోకమైనటువంటి ఆశల వలయంలో నీవు నేను పట్టబడినటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి దేవుడు ఇచ్చు సర్వాంగ కవశమును మనము దూరపరుచుకుంటున్నాం. 3వ చూడగలిగితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో 10-11 ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెను, ఆయన మరణ విషయములో సమాధాన అనుభవములు గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ఈ లోకము ఎలా ఉండాలంటే దుర్మార్గమైనటువంటి లోకము, దుష్టమైనటువంటి లోకము. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా విసర్జించబడినటువంటి దానితో సమానమనిగా, అంటే అటువంటి ఆలోచన, అటువంటి తలంపులు అపోస్తలుడైన పౌల్లో కనబడుచున్నటువంటివి. విశ్వాసయాత్రలో కొనసాగుతున్నటువంటి సహోదరి సహోదరులారా,
దేనికోసం ఎక్కువగా నేను ప్రాకులాడుచున్నటువంటి వారముగా ఉన్నాం? దేని కొరకు నేను ప్రయాసపడుతున్నటువంటి వారముగా ఉన్నాం? చూడండి, సమస్తము ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము పౌలు విసర్జించినటువంటి వాడు. బ్రతుకుట నీ కొరకే ప్రభువా, సావైతే నాకు లాభము అని శ్రేష్టమైనటువంటి ఆ నియమాలను పాటిస్తూ ఉన్నటువంటి వాడుగా అపోస్తులుడు. అది కదా పౌలు గారి నుంచి మనం అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. 4వ చూడగలిగితే అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచితనైనని ఎడల, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటలేదు కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు చేత పట్టబెడుతును దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. లోకాశల కోసం పరిగెత్తడం లేదు అపోస్తులైనటువంటి పౌలు. దేవుని చేత నేను గెలిపించబడ్డవాడును గాను, నేను దేవుని వరకే సంపూర్ణమైనటువంటి జ్ఞానమును పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాను. దాని కొరకే దాని నిమిత్తమే నేను పరిగెడుతున్నాను. అంటే క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనవలని పరిగెడుచున్నాను. నిజంగా ఆయన ఇచ్చినటువంటి అశ్రేష్టమైనటువంటి వరవలను పట్టుకున్నాను, మంచిదే. కానీ వాటిని నేను అనుభవించగలుగుతున్నానా? వాటి వల్ల నేను జీవించగలుగుతున్నానా? వాటి కొరకే నేను బ్రతుకుచున్నానా? చూడండి, పౌలులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన లోకం కొరకు, కుటుంబం కొరకు, లేదా రక్త సంబంధికుల కొరకు, బంధుప్రీతి కొరకు పరిగెడుతున్నామా? క్రీస్తు కొరకే పరిగెట్టేటువంటి అతి నూతనమైనటువంటి అనుభవంలోనికి కలిగినటువంటి వారముగా ఉన్నామని పౌలు భావిస్తున్నాడు. నిజముగా రాత్రికాల సమయంలో ఈ మాటలు కానీ మనము శ్రద్ధగా ఆలకించి జ్ఞాపకం చేసుకోగలిగితే, సహోదరి సోదరులారా, వేటి కొరకు మనం ప్రగులాడుతున్నాం, వేటి కొరకు మనము పరిగెడుతున్నటువంటి వారముగా ఉన్నాం. వేటిని విసర్జించాల్సినటువంటి వాటిని విసర్జించకుండా వాటి కొరకే మనము పరిగెడుతున్నటువంటి వారముగా ఉన్నాం. శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాము కానీ వాటిని ఆలస్యం చేస్తున్నాము, నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్యముగానే నేను జీవించుచూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో క్రీస్తు యొక్క బోధ ఎలా ఉన్నదో నేను అవగాహన చేసుకునేటువంటి స్థితిలో ఉన్నామా? అర్థం చేసుకుంటున్నామా? క్రీస్తు పౌలు వలె నేను జీవించుటకు ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నామేమో రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. 5వ మాట చూడగలిగితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకును అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటది? ఏం చూస్తున్నాడు అంటున్నాడు, వెనుకకు ఉన్నదాన్ని లక్ష్య పెట్టక ముందుట ఉన్న వాటి కొరకే వేగిరిపడండి. వెనుక ఉన్నటువంటి వారు ఆస్తిపాస్తులు, ఆ లోక సంబంధమైనటువంటి ఆచార సంప్రదాయాలను మీరు విడిచిపెట్టండి. వెనుకటి వాటిని మీరు మార్చి నూతనమైనటువంటి వారి కొరకు, నూతనమైనటువంటి ఉద్దేశాలు కలిగి, నూతనమైనటువంటి ఆశలు కలిగి, నూతనమైనటువంటి జీవితాలలో నేను జీవించగలిగేటువంటి వారంగా ఉండాలి అంటున్నాడు కీర్తనాకారుడు. 45వ కీర్తనలో అంటున్నాడు. 45వ కీర్తనలో ఆ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇటువైపు పరిగెట్టాలంటున్నాడు. 45వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, చూద్దాం ఒక మాటను, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువము. నిజముగా మనం విడిచినటువంటి ఆ ఘోర రోత తలంపులను మనం విడవాలి. వాటిని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండకూడదు. వాటిని విడిచిపెట్టి నూతనమైనటువంటి ఆలోచన స్వభావాలను, నూతనమైనటువంటి ఉద్దేశాలను కలిగినటువంటి వారముగాను ఆ రీతిగా నేను ప్రయత్నం చేయగలిగితే, ఆ రీతిగా నేను నడవగలిగితే ప్రభు కృపలో నేను నిత్యము ఆనందించేటువంటి వారముగా ఉంటాం. అట్టి ఆనందము నాకు ఎప్పుడు లభిస్తుందో మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము వచనము 62వ వచనములు అంటున్నాడు ఒక మాట చూడండి, యేసు నాగట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడువాడెవడను దేవుని రాజ్యమును అరువుడు కాడని వాడితో చెప్పాడు. ఇదిగో విశ్వాస అనేటువంటి కాడి నీవు ఎప్పుడైతే మోయాలని ఆశ కలిగినటువంటి వాడవుగా ఉన్నావో, నీవు నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే దేవుని చెంత చేర్చబడుతున్నావు, మరలా తిరిగి నీవు లోకం వైపు వెళ్ళకూడదు, ముందుకు సాగాలి. ఒకవేళ నీలో పొరపాటు ఉంటే దాన్ని ఒప్పుకొని సరిచేసుకొని నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నానాటికి ముందుకు సాగేటువంటి వాడవగా ఉండాలి. కానీ
నువ్వు వెనకకు తిరిగి చూసేటువంటి అతి ఘోరమైనటువంటి ఆ పనులను మళ్ళా నువ్వెన్నడూ కూడా చేసేటువంటి వాడవుగా ఉండకూడదు. అంత మాత్రం కాకుండా అంటున్నాడు, అంత మాత్రం కాకుండా వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనం జ్ఞాపకం చేసుకోగలుగుతుంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకొని ముందుకు చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అంటున్నాడు. చూద్దాం అక్కడ ఏమంటున్నాడు చూడండి. అక్కడ అంటున్నాడు చూడు, కాబట్టి ఆ నిర్జీవ క్రియలను విడిచి, ఏ క్రియలు విడవచ్చు అంటున్నాడు? నిర్జీవ క్రియలను విడచ్చు అంటున్నాడు. ఏంటి నిర్జీవమైనటువంటి క్రియలు? ఏవి ఉన్నతమైనటువంటి క్రియలు? ఏవి నిర్జీవమైనటువంటి క్రియలు? ఏంటంటున్నాడు చూడండి. 9:14 అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోండి. లోక సంబంధమైనటువంటి క్రియలను నేను విడవగలగాలి. ఎప్పుడు విడుస్తామంటే జీవము కలిగినటువంటి దేవుడు లేదా మారు మనసు పొందినటువంటి అతి ఆత్మీయమైనటువంటి స్థితి, మారు మనసులో నేను స్థిరపరచబడినటువంటి వారమైతే, బలపరచబడినటువంటి వారమైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారముగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకడిలో ఉంచునుగాక.